సౌత్ గోవాలో ఎన్నో అద్భుతమైన బీచ్, కొన్ని బీచ్లు అయితే అసలు మన ఇండియానా లేకపోతే వేరే దేశమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ బీచ్ల కాడి పోయే రూట్ కూడా చాలా అద్భుతం. ఎందుకు కొన్నిసార్లు ఇలాంటి బీచ్ల కాడికి వస్తే మళ్ళా రిటర్న్ రాబుద్ది కాదు. అంతేకాకుండా బీచ్ పక్కనే ఇలాంటి అద్భుతమైన కెఫేలు కూడా ఉన్నాయి. మనం బీచ్ల కాడి పోయి చూస్తే సరిపోదు, వాటి చరిత్ర కూడా మనకు తెలియాలి. కోలా బీచ్, కోకలం బీచ్, వీటి చరిత్రలు తెలిస్తే మీరు నిజంగా షాక్. అంతెందుకు, ఒకప్పుడు ఈ కోకలం బీచ్ లో మొత్తం పులులు సింహాలు తిరిగేటివట. కానీ భయపడకండి, ఇప్పుడు అవన్నీ సోలో ట్రావెలింగ్ లో నాకేందో గానీ ప్రతి ప్లేస్ కాడ మన తెలుగు వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. అట్లనే ఈ గోవాలో కూడా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. మనకైతే ఇక్కడ కోలా బీచ్ లా మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వరంగల్ నుంచి వెళ్ళంట. నేను మన తెలుగు వాళ్ళు పరిచయం అయితలేరు అనుకున్నా, కానీ మన తెలుగు అతను అయితే పరిచయం అయ్యాడు వరంగల్ నుంచి వెళ్ళి. ఇక్కడ విధ ఆడుతుంది వింత నాటకం. నా ముంగట 2 రూట్లు ఉన్నాయి, నాకన్నేమో లొకేషన్ లేదు. ఈ 2 రూట్లలో ఏ రూట్ పోవాలో నాకు అర్థం కాదు. పిక్కి పాంకొని ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతా, ఏదైతే ఇళ్ళకి వెళ్ళి నడుచుకుంటా పోవాలి. చెప్పు, మళ్ళా కలిసినామని చెప్పు. మళ్ళా కలిసినామని చెప్పు. మళ్ళా కలిసిన ఇది గోవాలో డే 2. ఈ వీడియోలో నేను మీకు కలతలు పెట్టుకొని మాట్లాడతా, ఏమనుకోకండి. సో ఈ వీడియోలో నేను మీకైతే గోవాలో ఉన్న బీచెస్, అంటే ప్రయాణం నేను సౌత్ గోవాలో ఉన్నా కదా, సో సౌత్ గోవాలో ఏమేమి బీచ్లు ఉన్నాయో ఆ బీచ్లని మీకు చూపిస్తా. అండ్ ఆ బీచ్లలో అన్నిట్లలో ఏది మంచిగా ఉందో లాస్ట్లో మీకు చెప్తా. ఒకవేళ మీరు గోవా వస్తే ఆ బీచ్ అస్సలు మిస్ కాకండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఎక్కడ వెళ్ళిపోతుందంటే ఫస్ట్ అయితే పోయి పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అలా 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 బీచ్లోనే తిరుక్కుంటూ వెళ్ళిపోదాం. మనకైతే ఇక్కడ ఈ బైక్ ఉంది కదా, ఈ బైకు మన తెలుగు అతను ఉండే కదా మన బ్రో. సో ఆ బ్రో ఇలా కొంచెం రెస్ట్ తీసుకుంటా, నీకు బైక్ ఇస్తాను, నువ్వు తిరిగి రాపో అన్నాడు. ఇక దీనికి రెంట్ కట్టేసి పెట్రోల్ కొట్టించుకొని బీచ్లో తిరుగుదాం. తోలేటప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేయలేను, ఏమనుకోకండి. డైరెక్ట్ ఆ ప్లేస్ కాడి పోయాక అక్కడ చూసి నేనైతే ఒక 200 పెట్రోల్ కొట్టించిన. 200 అయితే సరిపోతుందని నాకు అనిపించింది. ఫస్ట్ అయితే బటర్ఫ్లై బీచ్ కాడికి పోతున్నా. ఈ రూట్ ఏందో ఏమో మామూలుగా లేదు, అంత గుంతలు బొంతలు వామో. కొద్ది దూరం పోయినాకైతే మనకు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ 150 రూపాయలు, లోపలికి ఒక 2 km ఉంటుంది. మనం బండి వేసుకొని పోవాలంటేనే ఎంట్రీ టికెట్. నడుచుకుంటూ పోవాలనుకుంటే నడుచుకుంటూ పోతుంటే రూట్ మాత్రం సూపర్ ఉంది అనుకునే లోపల రూట్ ఎండ్ అయిపోయింది. నేను బీచ్ అనుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నా, బాగానే ఉంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బ్లూ కలర్ వాటర్ ఉంటాయి అనుకున్నా, కానీ ఇక్కడ బ్లూ కలర్ వాటర్ లేవు. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళి అగోండా బీచ్ కాడికి పోతున్నాం. లేట్ చేయకుండా అగోండా బీచ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. మనకైతే బటర్ఫ్లై బీచ్ కాడి నుంచి వెళ్ళి లాస్ట్ బీచ్ వరకు అన్నీ ఒకటే వరుసలు ఉంటాయి. మనం ఒకటే రూట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అగోండా బీచ్ కాడికి వచ్చిన తర్వాత నేను మంచిగా ఉండదు అనుకున్నా, కానీ బీచ్ మాత్రం సూపర్ ఉంది. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. మనం ఇక్కడికి వచ్చి మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మనం అగోండా బీచ్ కాడి నుంచి వెళ్ళైతే కోలా బీచ్ కాడికి పోతున్నాం. ఇదే గోవాలో, సౌత్ గోవాలో ఇదే మెయిన్ బీచ్ అనమాట. సో లేట్ చేయకుండా కోలా బీచ్ కాడికి వెళ్ళిపోదాం. ఇక్కడ విధ ఆడుతుంది వింత నాటకం. నా ముంగట 2 రూట్లు ఉన్నాయి, నాకన్నేమో లొకేషన్ లేదు. ఈ 2 రూట్లలో ఏ రూట్ పోవాలో నాకు అర్థం కాదు. పిక్కి పాంకొని ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతా, ఏదైతే. నిజానికి ఈ అద్భుతమైన కోలా బీచ్ ఎలా సృష్టించబడిందంటే, అంటే ఇంతకుముందు ఇది ఒక ఫిషర్ మ్యాన్స్ అనమాట. ఫిషర్ మ్యాన్స్ ఉండే ప్రదేశం ఇది. ఒకప్పుడు ఇక్కడ ఫిషర్ మ్యాన్సే తిరిగేవాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు అందరూ నార్త్ గోవాకి వెళ్ళేవాళ్ళు, అది వాళ్ళకు చాలా ఎంజాయ్మెంట్ని ఇచ్చేదనమాట. కానీ సౌత్ గోవాని మిస్ చేసారు. కానీ 2000 సంవత్సరంలో ఎవరికైతే పీస్ కావాలో, వాళ్ళు కామ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ సౌత్ గోవాలో ఉన్న కోలా బీచ్ని కనుగొన్నారు. సో అప్పటి నుంచి ఇది మెయిన్ టూరిస్ట్ ప్లేస్ లాగా మారిపోయింది. మనమైతే ఇప్పుడు బీచ్ టాప్ లో ఉన్నాం. బీచ్ కింది పోదాం, అక్కడ కయాకింగ్ ఇట్లా అంతా ఉంటది. గాయ్స్ ఇప్పుడైతే మనం చిన్న ట్రెక్కింగ్ చేయాలి. ఇది ఎట్లుందంటే ఇళ్ళకెళ్ళి మనం నడుచుకుంటూ పోవాలంట. ఇళ్ళకెళ్ళి ఎట్లా పోవాలరా నాయన, ఏం అర్థం కావట్లే. పోవాలి.
ఈ కోలా బీచ్లో ఫేమస్ ఏంటంటే కయాకింగ్ అనమాట. ఇక్కడ కయాకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. పర్ పర్సన్కి అంటే ఇద్దరికి కలిపి 400. ఒక బోట్లో మనం ఇద్దరం వెళ్ళొచ్చు కయాకింగ్ చేసుకుంటా. ఇప్పుడైతే మనం ముందు ఒక కెఫే లెక్క ఒకటి అవుపడుతుంది, అక్కడ పోయి చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయో అని. మనకైతే ఇక్కడ కోలా బీచ్లో మన తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వరంగల్ నుంచి వెళ్ళంట. నేను మన తెలుగు వాళ్ళు పరిచయం అయితలేరు అనుకున్నా, కానీ మన తెలుగు అతను అయితే పరిచయం అయ్యాడు వరంగల్ నుంచి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మాది వచ్చేసి వరంగల్ నర్సంపేట మండల్. చాలా బాగుంది వరంగల్, ఇక్కడ బీచ్ బాగుంది. కాకపోతే కొంచెం నడుచుడు ఇబ్బంది ఉంది, కొంచెం చేసుకున్న మాత్రం బీచ్ మాత్రం చాలా బాగుంది. సో ఇట్లా అనమాట, మనోళ్ళేమో అట్లా వచ్చిర్రు, నేనేమో ఇట్లా వచ్చిన. ఇక్కడ వస్తున్న ఈ రెస్టారెంట్ కెఫే టైప్లో ఉంది. ఇది మాత్రం సూపర్ ఉందన్నమాట, మీకు చూపించినా కదా. రేటు కూడా మరీ అంత ఎక్కువ ఏం లేదు, కొంచెం తక్కువనే ఉంది. ఇక్కడ రేట్ తక్కువ అని ఎందుకన్నానంటే ఇంత మంచి వ్యూస్ తోటి చాలామంది అయితే ఎక్కువ రేట్లు పెడతారు. కానీ వీళ్ళు రేట్లు పెట్టిర్రు హైయే, కానీ మరీ అంత హై కాదు. కంపేరింగ్ టు వేరే కెఫేస్ ఇక్కడైతే కొంచెం రేట్ తక్కువనే ఉన్నది. ఇప్పుడైతే మనం ఇక్కడ అయిపోయింది, ఇక్కడ మొత్తం తిరిగినాం, కొంచెం తిన్నాం. రేట్ అయితే మొత్తం 109 రూపాయలే. నేను షాక్ అయిపోయినా ఇంత తక్కువ అయిందని. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ పోవాలి. అమ్మో మామూలు లేదు, కింద పడమంటే ఏం లేదు, మూతిపళ్ళు అన్నీ రాలుతాయి, అన్ని బండలలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. అమ్మా ఎట్లనో ఏందో కథ పాసం. ఈ రూట్ అర్థం కావట్లే, కింద పడితే గూద దిగుతుంది. ఇప్పుడైతే మనం కోలా బీచ్ నుంచి వెళ్ళి కాకోలం బీచ్ కాడికి వెళ్తున్నాం. ఆ బీచ్ కూడా సూపర్ ఉంది. ఈ కాకోలం బీచ్కి ఒకప్పుడు అయితే టైగర్ బీచ్ అని పేరు ఉండేది. ఎందుకంటే ఇక్కడ నివసించే ప్రజలు వాళ్ళు ఏమని నమ్మేటోళ్ళు అంటే టైగర్స్, లయన్స్ ఇదంతా ఒకప్పుడు దట్టమైన అడవి అనమాట. అవన్నీ ఇక్కడికి వచ్చి నీరు తాగడానికి ఇక్కడి ప్రదేశానికి వచ్చేటివని వాళ్ళు నమ్ముతారు. సో అందుకని దీనికైతే టైగర్ బీచ్ అని పేరు పెట్టిర్రు. గాయ్స్ ఫస్ట్ 2 బీచ్లు అయితే ఫ్లాప్ అయిపోయినాయి. దాని తర్వాత ఉన్నాయి బ్రో, మామూలు అంటే మామూలేవు. గోవా వస్తే ఈ బీచ్లు చూడకుండా మీరు అస్సలే పోవద్దు. ఏందిరా ఇది అమ్మని, గోవాలోనా లేకపోతే వేరే కంట్రీలోనా, అంత ఆ రేంజ్ ఉంది ఈ బీచ్. కిందికి పోతున్న ఇప్పుడు చూపిస్తాగండి మొత్తం. కానీ ఇప్పుడైతే టైగర్స్, లయన్స్ ఏమి ఉండవు, అవన్నీ ఒకప్పుడు ఉండేవి అనమాట. ఇక కాలం గడుస్తున్న కొద్దీ అవి అవ్వపడడం మానిపోయినాయి, అంటే ఇక అవి అవ్వపడతలేవు. అట్లనే ఇది ఒకప్పుడు దట్టమైన అడవి, అంటే కొబ్బరి చెట్లతో కూడుకున్న అడవి అనమాట. అలాంటి అడవిని ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా చేసిర్రో. గాయస్ చూసారు కదా, నేనైతే మస్తున్నది ఇక్కడికి. నేను రావాలా వద్దా అని అనుకొని ఇక్కడికి వచ్చిన, కానీ వచ్చినాకైతే మస్తుంది. అక్కడ బటర్ఫ్లై బీచ్ కాడ 150 రూపాయలు తీసుకున్నారు ఎంట్రీ ఫీజు. అది బొక్క వేస్ట్ అంటే వేస్ట్, కానీ ఇక్కడ జస్ట్ 50 రూపాయలు తీసుకున్నారు ఎంట్రీ ఫీజు. ఇది ఎట్లుందంటే మామూలు లేదు. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళు 20 రూపాయలు దానికి కూడా 50 రూపాయలు అడుగుతున్నారు, అది కొంచెం మైనస్. వర్షాకాలంలో ఇప్పుడు మీకు చూపిస్తున్నది అయితే చాలా అద్భుతంగా పారుతుంది. కానీ ఇప్పుడు వర్షాకాలమే, కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. అందుకనే ఇంత నీళ్లు పారుతలేవు, నార్మల్గా పారుతున్నాయి. నేనైతే కింది దిగేటప్పుడు బాగానే దిగినా, కానీ ఎక్కేటప్పుడే నాకు పులుసు కారుతుంది. అమ్మ ఏంది, ఇళ్ళకెళ్ళి ఎక్కాలంటే కాసింత ఎత్తులేదు ఇది. ఇక నేను ఇక్కడ నుంచి అయితే కబోడి రామా ఫోర్ట్ కార్కి బయలుదేరిన. ఇవన్నీ నేను ఒకటే రోజులో తిరిగిన. మీరు కూడా ఒక బైక్ రెంట్ తీసుకొని, బైక్ అయినా కార్ అయినా, ఇవన్నీ ఒక రోజులో సింపుల్ గా తిరిగేయచ్చు. మనమైతే ఈ ఫోర్ట్ లోకి ఎంటర్ కావాలంటే ఎంట్రీ ఫీజు ఏమీ అవసరం లేదు, నార్మల్ గానే పోయి చూడొచ్చు. నిజానికి అయితే ఈ ఫోర్ట్ ని పోర్చుగీస్ వాళ్ళు నిర్మించలేదు, మన భారతదేశానికి సొండా వంశానికి చెందిన హిందూ రాజులు. కాకపోతే 1763లో పోర్చుగీస్ వాళ్ళు ఈ రాజులని ఓడించి వీళ్ళైతే ఈ ప్లేస్ ని ఆక్రమించుకున్నారు.
పోర్చుగీస్ వాళ్ళు ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు దీన్ని మరింత బలోపేతంగా చేశారు. అంటే దాన్ని ఇంకా స్ట్రాంగ్ గా నిర్మించారు అనమాట. మొత్తం వీళ్ళంతా కింది పోతున్నారు కదా, నేను ఎందుకు పోతున్నారు అనుకున్నా, కానీ ఈ బీచ్ చూడడానికే పోతుర్రు. ఇక నేను ఇప్పటికీ 2-3 సార్లు ఎక్కి దిగినా, నా వల్ల కాలేదు. అందుకని ఇక కొంచెం ముందు పోతే ఇది ఒక వ్యూ స్పాట్ అవుపడ్డది. ఇక్కడి ప్లేసెస్ అయితే క్రేజీ అనిపిస్తున్నాయి. అసలు మనమైతే కోలా బీచ్ కాడ వ్యూస్ చూస్తాం కదా, సో అక్కడి నుంచి ఇక మొత్తం ఇదే టైప్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే కబడ్డీ రామ బీచ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి వ్యూ స్పాట్. ఇక్కడ సన్సెట్ అయితే క్రేజీ ఉంటుంది. సన్సెట్ చూద్దామని ఈ ప్లేస్ కాడికి వచ్చిన. ఇంతకుముందు మన తెలుగు వాళ్ళని కలిసిన కదా, వాళ్ళని మళ్ళీ ఇక్కడ కలిసిన. ఒకసారి చూపిస్తా చూడండి. మళ్ళీ కలిసినామని చెప్పు, మళ్ళీ కలిసినామని చెప్పు. మళ్ళీ కలిసి మా బ్రో వరంగల్లో యాక్షన్ అవుతున్నాం. సౌత్ గోవాకి వస్తే ఈ కబడ్డీ రామ వ్యూ స్పాట్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది వస్తారు, చాలా క్రేజీ ఉంటుంది. వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. సన్సెట్ టైమింగ్లో నేనైతే ఒక టైం ల్యాబ్స్ పెట్టినా, ఇలాగే మీకు చూపెట్టినా కదా, అదే దాంతోపాటు ఇంకోటి కూడా ఉండే, బట్ అదంతా మంచిగా రాలే. ఇంకా చూపిస్తా చూడండి, ఇక్కడ చాలా ఉంది. లేకపోతే ఆగు లోపల తెలుగు వాళ్ళు మళ్ళా పరిచయం అయ్యారు. వీళ్ళు మనకు అక్కడ పరిచయం అయ్యారు కదా, ఇక్కడ చోలా బీచ్ కాడ పరిచయం అయ్యారు, మళ్ళీ ఇక్కడ పరిచయం అయ్యారు. నేను షాక్ అయిపోయినా. అక్కడ ఉంటే ఫోటోగ్రాఫర్స్ అనమాట, ఒక 2-3 ఫోటోలు దింపారు నన్ను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏ ప్లేస్ కాడ పోయినా నన్ను ఫోటోలు దింపే నాదుడే లేడు, కానీ ఇప్పుడు మంచిగా డైరెక్ట్ ఫోటోగ్రాఫర్లే కలిసారు. ఇక మంచిగా ఒక 2-3 ఫోటోలు దిగినా, మీకు అది పంపించిన తర్వాత ఇలా పెడతా చూడండి, చాలా సూపర్ ఉంటాయి. మీకైతే సన్సెట్ చూపిస్తాను కదా, ఇదే సన్సెట్ చాలా సూపర్ ఉంది కదా. అంక కూడా కలిసారు. నాకు మామిడికాయ ఇచ్చారు, కారంగా బాగుంది. తెలుగు ఇలా హెల్ప్ చేస్తారు. అవును, మన తెలుగు వాళ్ళు ఎక్కడ కలిసినా కానీ ఇట్లా ఫ్రెండ్లీ ఉంటారు, మనతోటి మంచిగా ఉంటారు అనమాట. మళ్ళీ ఇక వరంగల్ అంటే ఇక మనోళ్ళే, ఇక మనకు ఇక మనోళ్ళు అన్నట్టే ఇక. సో ఇప్పుడైతే మేము బీచ్ కిందికి పోతున్నాం. నా ఫోన్లో కాకుండా కెమెరాలో ఫోటోలు తీసిన్నాను, చెప్పినా ఇలాగ అది చూపిస్తా మీకు. చిన్న బాగా హెవీగా ఉండదు మన చేతిలో. అవునవును, చిన్నగా ఉండదు, అట్లా ఉండదు. ఇట్లుంటే మనకు ఒక డ్రోన్ కొనుక్కోవాలి నేను. డ్రోన్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. డ్రోన్ బాగా ఇప్పుడు ఇలాంటి ప్లేస్లలో మస్తు ఉంటుంది, మంచిగా అన్ని. ఐస్ నిజంగా ఈ బీచ్ అయితే సూపర్ ఉంది. ఈ బీచ్ పేరు ఏంటిది? కాదు. సో గైస్, ఇప్పుడు నేనైతే కబడ్డీ రామా బీచ్ కాడ ఉన్నా. గోవా వచ్చి ఈ బీచ్ మాత్రం అస్సలు మిస్ కాకండి, సూపర్ ఉంది బీచ్. ఇంత మంచి బీచ్లో నేను ఇక్కడ కయాకింగ్ కూడా ఉంది. మీరు వస్తే ఇక్కడికి కయాకింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో గాయస్, మనకైతే ఇక్కడ వాటరు, బ్యాక్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ బ్యాక్ వాటర్ ఫాల్స్ బ్యాక్ లాగా
ఇలాగ పోతాయి. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇదంతా ఇలాగ పోతాయి అన్నమాట. నేనైతే ఇక్కడి నుంచి రూమ్ పోయే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది. ఇక మండుకున్నా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ ఆల్.